రాజు సింహం అండి. అడవిని కాపాడాలంటే అది సింహంతోటే అవుతుంది. అలానే తెలంగాణని కాపాడాలన్నా, తెలంగాణని అభివృద్ధి చేయాలన్నా అది కేసీఆర్ తోటే సాధ్యమనేది ప్రతి ఒక్కరికి తెలుసండి. ఏది ఏమైనప్పటికీ చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము నదీ జలాల విషయంలో కావచ్చు, మరియు వాళ్ళ ఇచ్చిన హామీల విషయంలో తెలంగాణ ప్రజలని ఎలా మోసం చేస్తుందనేది పూసగుచ్చినట్టుగా వివరించి వాళ్ళని చీల్చి చిండాడనండి. దాదాపుగా గంట పైచిలకు సాగినటువంటి ఈ ప్రెస్ మీటు యావత్ రాష్ట్ర ప్రజానికం మొత్తంగా విన్నదండి. ఇక్కడ కేసీఆర్ గారికి కౌంటర్గా ఏదైతే ప్రెస్ మీట్లు పెట్టారో ఒక మంత్రి గారు కావచ్చు, మరియు మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇది వాళ్ళు ఏం మాట్లాడారంటే అసలు విషయ పరిజ్ఞానం లేకుండా మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారికి ఇదేది పర్సనల్ అటాక్ తప్పించేసి వాళ్ళు చేసింది ఏం లేదండి. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ గారు తిరిగి జనాలలోకి రావడం, జనాల కోసం తాను నిలబడి ఉంటానని, తెలంగాణకు అన్యాయం జరిగితే సహించబోనని ఏదైతే మాట మాట్లాడాడో దీనికి యావత్ తెలంగాణ ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇట్లు దినేష్ గంగసాని.